ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా? బాబాయ్ బాబాయ్ అది నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మా నాన్నతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటది, మిస్ అవుకో. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తుందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొనుండు. అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యూ. జస్ట్ సీ ద షో. రంగా ఆర్డర్ తీసుకోబే. ఎక్స్క్యూజ్ మీ, ఐ కమ్ ఇన్. థ్యాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మంది చేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, ఎంతైనా మనం ఒకే ఊరు కదా. సిట్. ఈజ్ అబి ఫ్రమ్ హైదరాబాద్. అన్నా ఆర్డర్ అన్నా. హాఫ్ బ్రాందీ. హే, బిల్ మా అకౌంట్ లో. మనం ఒకే ఊరు కదా. మరి మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే. మనం ఒకే ఊరు కదా, ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన దొట్టు. లుక్ ఎట్ యూ, స్వీట్ క్యూట్ జెంటిల్మ్యాన్. హాఫ్ తాగిన స్టడీ. అన్నా పైసలున్నాయని బలుపా, మందుకి మంచికి గతి లేదనుకున్నావురా? రంగా అన్నా మన ఖాతా ఎంత ఉందిరా? 32,000 అన్నా. కటే. మనం ఒకటే ఊరు కదా, పైసలకేముంది? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఈడు కడతారా? రానా కడదు గాని. Hey, congrats, thank you. నన్ను చూసి ఇటు పెట్టానా, వదిలిపెట్టానా? ఆఖిర్ మామ్లా క్యా హై? చెప్పరా, చెప్తావా లేదా? ఆఖరి సార్ అడుగుతున్నా, నిజం చెప్పే. అది సంగతి. ఈడు నీ పిల్ల కాదు, నాకు ముగుడు కానికి వచ్చిండు. ఈడు పెంచలయ్య మనిషి. ఈడు మనూలోనే ఉండి నాపై నిఘా పెట్టి నన్ను మౌక చూసేసి నీకొచ్చిండు. పోయా పెంచలయ్యకు చెప్పు, ఇయ్యాల్టుండి నన్ను ఎట్లా సంపాలే అని కాదు, నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలే అని ఆలోచించమను. నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్. పీటల మీద పెన్లు ఆగిపోతే పిల్లకి పెళ్ళెట్లయితుంది భాయ్? ఏయ్ తమ్మి, నిన్నే ఇట్రా రారాబే. ఏ ఊరు మనది? ఈ ఊరన్నా, కానీ వెళ్ళిపోతున్నా, మళ్ళీ రానన్నా. ఏం చదువుకున్నావు బే? చదువు అయిపోతుందన్నా, ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది, వెళ్ళిపోతున్నా. ఏయ్ మీ అయ్య పేరేంది బే? సుబ్రహ్మణ్యమూర్తి. ఏంది మన బ్యాంకులో చేస్తాయన? అవునండి. అరే వా, ఎన్నవా సేటు బ్యాంకు సంబంధం, ఏమంటావు? మీ పేరు? రవితేజ. నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ ని. ఓ అవునా? 1 సెల్ఫీ. డాడీ అడు చూడు. ఏయ్
చూసినావా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఏమంటావు? ఏమంటానండి, నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు. కానివ్వండి, అంతా అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను? నీ సినిమాలో సెకండ్ హీరోకి ఐటమ్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందిరా? ఒకసారి ఆలోచించు. అన్నా నమస్తే అన్నా. బాగున్నావు అన్నా? నమస్తే అన్న. అన్నా ఆ ఆఫ్రికన్ సీడీ ఎలా ఉందన్నా? నచ్చిందా? సౌండ్ లేదురా, సరిగ్గా వినబడలా. ఈ సినిమాకు సౌండ్స్ ఎందుకన్నా? పిచ్చోడు, నాకు సౌండ్ ఇంపార్టెంట్ రా. అన్నా, జపాన్ సిటీ ఎలా ఉందన్నా? ఇవ్వు చూసి చెత్త. ఇవ్వడం ఏంటన్నా? నిన్న నీ బండ్లో పెట్టా కదా. పైన మాత్రం సాగర్ సంగమం, కానీ లోపల అసలైన సంగమం. అమ్మ దీనమ్మ, ఈ రోజు ఇంట్లో వాళ్ళంతా సాగర్ సంగం చూస్తానన్నారా? కొంప ముంచారా బాబా? కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము. మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి మరే. ఇంకొకసారి సాగర్ సంఘం సిరివెల లాంటి సీడీలు తీసుకొస్తే మీ సిరిసిరిమ వల్ల సితికిపోతాయి. గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్ని దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలు కూడా చెప్తున్నాడు. అమ్మాయి ఫోటోలు తెస్తున్నాంట్రా, కొంపనట్టుపోతాయి. అది గణేష్ గారి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గారి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పెడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలిస్తే మన బెర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్ము ఇటే వచ్చేస్తుంది. పద పద, కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గాడి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఈ ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గాడి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యమాని టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముట్టు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్గిచ్చి నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతావేంటి? ఏరా చింతపండు, వీడి నీ తాలూకేనా? ఏదో తెలియ. అభిలాష్ నామ్తో సునా హోగా. సారీ బుజ్జమ్మ, ఆడు ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా? నేనెవరో నీకు తెలీదా? ఉండు, గణేష్ కి కాల్ చేసి. అక్క అక్క అక్క, ఇంత చిన్న విషయాన్ని గణేష్ ఊరికి ఎందుకు అక్క? ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. నీ తన నా బారసాలకి చింతపండు సప్లై చేసావు, నేను నీకు అక్కనేంట్రా? గద్దల కోటంతా మనమే సప్లై. పొదరా గణేష్ దగ్గరికి. ఓకే రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్క అన్ను. సారీ ఏంట్రా, ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? థ్యాంక్స్. తను హక్ కావాలని కోరుకుంది, దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హగ్ నాకు ఇచ్చేయండి. యూ ప్లీజ్ గివ్ మీ మై హగ్ బ్యాక్. హగ్ మీ. ఆగరా షారుఖ్ ఖాన్, ఇంత పులిహారగాడు వెంట్రా. బుజ్జమ్మ చెప్తా మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క పెంట చేస్తావు కదరా. రే, చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకొని చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం, చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇడేమైనా పర్లేదు, నాకేం కాకుండా చూడు.
చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు, శాంతియుతంగా జరగాలి. కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు, వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గడి పర్మిషన్ తీసుకోనికి రౌడిజం కాదు, రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు, బుచ్చి నాయుడు, బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయన వదిలేద్దాం. ఇప్పుడు ఇంటర్నెట్టాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు బయలుదేతాడు. నిజంగా నాకు ఆశ లేదన్నా, అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పని చెయ్యి, ఏదో రోజు నువ్వే నీ అయ్యి పేక నొక్కేసి, నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? లేపిసి ఏముంది, రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి నొక్కేస్తావా? ఏంట్రా బాగుతున్నావు? రాగి అంటే బచ్చాగా ఎవడ్రా బచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు, శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత బాగుతున్నా నువ్వేం మాట్లాడవేంది? నోరెత్తితే 4 కోసి చేతులు పెడతా, దానికి అర్థమైంది. నీకే అర్థం కావడంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. ఇష్టం లేనోడు చేతులెత్తుండి. పెంచలయ్యా, మాకు చెయ్యెత్తుడు తెలియదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతురు గాని. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దలకొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా నాయన కోసం చాలా రిస్క్ చేసినావు అన్నా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా, ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏ మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్న మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవరిని నమ్మనికి లేదన్నా. నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లేయచ్చు. జాగ్రత్త.